టుడే క్లాస్లో సోల్డరింగ్ ఐరన్ యూజ్ చేసుకొని ప్యాచ్ వర్క్ ఎట్లా కట్ చేయాలో, ఫ్యాబ్రిక్ మీద ఉన్నది ఎలా కట్ చేయాలో అని చూపిస్తాను. ఇక్కడ షార్ప్ ఉన్న నిబ్ ఉంది కదా, సో ఇది వాడాల్సిందే. ఇప్పుడు ఇంక వేరే నిబ్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇది ఇప్పేసి, మీకు ఇక్కడ 4 to 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నిబ్స్ అనేది దొరుకుతుంది, ఇచ్చి ఉంటారు. సో మనకు కావాల్సింది షార్ప్దే, బట్ చేంజ్ చేయాలి ఎట్లా అంటే ఫస్ట్ ఇలా నిబ్ని ఇలా పెట్టి దీన్ని ఇట్లా లాక్ చేసుకోవాలి టైట్గా. తర్వాత మీరు ఆన్ చేసుకుంటే మీకు హీట్ అయిపోతుంది. ఓకే, మనకు కావాల్సింది షార్ప్ ఉన్న నిబ్బే కావాలి. పాయింట్ లాగా ఉంటుంది. సో ఈ నిబ్ యూజ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్. ఇలా టైట్ చేసుకొని కరెక్ట్గా టైట్ ఉందా, నీట్గా ఫిక్స్ అయిందా అని ఫస్ట్ చూసుకోండి. ఇలా పెట్టి టైట్ చేసేసుకోండి. చూడండి ఇట్లా షార్ప్ నిప్. సో ఇక్కడ మనకి అంటే హీట్ ఎక్కువ చేయడానికి తక్కువ చేయడానికి ఇక్కడ ఇచ్చి ఉంటారు. 200 to 400 degrees దాకా ఉంటాయి. చూసుకోండి, దీన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. థిక్ ఉన్న ఫ్యాబ్రిక్కి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, థిన్ ఉన్న ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ పెట్టుకొని హీట్ తక్కువ చేసి మీరు వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్విచ్ చేసుకొని పట్టుకునేటప్పుడు చూడండి లైట్ వచ్చేసిందంటే మీకు హీట్ అవుతుంది అని అర్థం. మీకు ఎంత హీట్ కావాలో అంత హీట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాచ్ తీసుకున్నాను నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా చేస్తూ పోతే ఆటోమేటిక్లీ అది కట్ అవుతూ పోతుంది. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. లోపలంతా ఫ్యాబ్రిక్ లేకుండా కొంచెం కూడా లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించడానికి కోసం నేను జస్ట్ ఇలా కట్ చేసి చూపిస్తున్నాను అంతే. ఇట్లా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కూడా ఇలా కట్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఇట్లా ఇంకా మీకు ఫ్లవర్స్ చేయడానికి అన్నీ మీరు దీంతో కటింగ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ మీకు థ్రెడ్ పోకుండా నీట్గా కట్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా ప్యాచెస్ కట్ చేయడానికి, ఫ్లవర్స్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది.